హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 2 సెప్టెంబర్ 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే తెలంగాణ జీఎస్టీ వసూళ్లలో 12% వృద్ధి. ఆగస్టు నెల జీఎస్టీ వసూళ్లతో రాష్ట్ర ఖజానాకు 5,103 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది ఆగస్టులో వచ్చిన 4,569 కోట్లతో పోలిస్తే ఇది 12% ఎక్కువ. కేంద్ర ఆర్థిక శాఖ నిన్న సెప్టెంబర్ 1న ఆగస్టు మంత్కి సంబంధించిన జీఎస్టీ వసూళ్లను విడుదల చేసింది. ఈ నెలలో అన్ని రాష్ట్రాలు సగటున 10% వృద్ధి సాధించగా తెలంగాణ రాష్ట్రం అంతకంటే పైనే నిలిచింది. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ, సెస్ కలిపి రాష్ట్రంలో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 27,925 కోట్లు వసూలైంది. ఇందులో కేంద్ర, రాష్ట్ర సంస్థల వసూళ్లు కలిపి మొత్తం సగటున 9.7 మేర వృద్ధి నమోదైంది. ఇది తెలంగాణకు సంబంధించిన జీఎస్టీ వసూళ్లు. ఆగస్టు నెలలో జీఎస్టీ వసూళ్లు. కేంద్రానికి సంబంధించిన జీఎస్టీ వసూళ్లు చూసినట్లయితే గత నెలలో వస్తు సేవల పన్ను జీఎస్టీ వసూళ్లు ఆర్థిక ప్రాతిపదికన 6.5% పెరిగి 1.86 లక్షల కోట్లకు చేరాయి. 2024 ఆగస్టులో రూపాయలు 1.75 లక్షల కోట్లు జీఎస్టీ వసూళ్లు అయ్యాయి. అయితే 2025 జూలైలో వసూలైన 1.96 లక్షల కోట్లతో పోలిస్తే ఆగస్టు వసూళ్లు కొంచెం తగ్గాయి. సో ఇది జీఎస్టీ సంబంధించిన జీఎస్టీ వసూళ్లు 2025 ఆగస్టు నెలకు సంబంధించినవి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం. ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం రిక్టర్ స్కేలుపై 6.0తో సంభవించింది. ప్రాణ ఆస్తి నష్టం భారీగా సంభవించింది. భూకంప కేంద్రం కేవలం 8 కిలోమీటర్ల లోతులోనే ఉండడం వల్ల ఎక్కువగా నష్టం సంభవించినట్లు పరిశోధకులు వెల్లడించారు. 0 నుంచి 70 కిలోమీటర్ల లోతులో వచ్చే భూకంపాల్లో తీవ్రత అత్యధికంగా ఉంటుంది. జలాలాబాద్ నగరానికి ఈశాన్యంలో 27 కిలోమీటర్ల దూరంలో కేవలం 8 కిలోమీటర్ల లోతులోనే భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే మిస్ టీన్ ఇంటర్నేషనల్ 2025 ఎక్కడ నిర్వహించడం జరిగింది అంటే రాజస్థాన్ రాజధాని జైపూర్లో. ఈ మిస్ టీన్ ఇంటర్నేషనల్ 2025 యొక్క విజేత స్పెయిన్ దేశానికి చెందిన స్పెయిన్ సుందరి లొరేనియా రూయిజ్. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే 2026 ప్రపంచ బ్యాడ్మింటన్ ఢిల్లీలో. ప్రతిష్టాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2026 ఆగస్టులో భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నీ ఢిల్లీలో జరగనుంది. ఈ ఏడాది పారిస్లో నిర్వహించడం జరిగింది. భారత్ చివరగా 2009లో ఈ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చింది. 2026 ఆగస్టులో నిర్వహించనుంది. ఈ ఏడాది ప్రపంచ ఛాంపియన్షిప్లో భారత్ నుంచి సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ డబుల్స్లో కాంస్యం గెలిచింది. ప్రపంచ బ్యాడ్మింటన్లో భారత్ ఇప్పటి వరకు 15 పతకాలు సాధించింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే మహిళల ప్రపంచ కప్ విజేతకు రూపాయలు 39.55 కోట్లు. 2023లో పురుషుల వన్డే ప్రపంచ కప్ విజేతకు ఇచ్చిన ప్రైజ్ మనీ 35 కోట్లు అయితే ఈసారి మహిళల వన్డే ప్రపంచ కప్ విజేతకు 39.55 కోట్ల భారీ ప్రైజ్ మనీ దక్కనుంది. కప్ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీ ఇవ్వనుండడం ఇదే తొలిసారి. గత టోర్నీ ఛాంపియన్ 11.65 కోట్లకు లభించిన మొత్తంతో పోలిస్తే ఇది 3 రెట్లు ఎక్కువ. భారత్, శ్రీలంక ఉమ్మడిగా ఆతిథ్యం ఇవ్వనున్న
ఈ ప్రపంచ కప్ ఈ నెల 30న ప్రారంభం కానుంది. సో, మహిళల వన్డే ప్రపంచ కప్‌కు 39.55 కోట్ల విజేత ప్రైజ్ మనీని పెంచింది. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే ఐఆర్‌డీఏఐ చైర్మన్‌గా అజయ్ సేథ్. బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ ఐఆర్‌డీఏఐ చైర్మన్‌గా మాజీ ఆర్థిక కార్యదర్శి అజయ్ సేథ్ బాధ్యతలు స్వీకరించారు. 1987 ఐఏఎస్ బ్యాచ్ కర్ణాటక క్యాడర్కు చెందిన వ్యక్తి. ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శిగా జూన్లో పదవీ విరమణ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, టుడే 2 సెప్టెంబర్ 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.